టాలీవుడ్ హీరోలలో నార్త్ సైడ్ మంచి ఫాలోయింగ్ ను సొంతం చేసుకున్న వాళ్ళు కొంతమంది ఉన్నారు. వాళ్ళ సినిమాలు వస్తున్నాయి అంటే టెలివిజన్ లో, యూట్యూబ్ లో ఎగబడి చూస్తూ ఉంటారు. కాగా అందరి హీరోలలోకి ఉస్తాద్ రామ్ పోతినేని నటించిన సినిమాలకు హిందీలో డిమాండ్ మరో లెవెల్లో ఉంటుంది. ప్రతి సినిమాకు సాలిడ్ గా వ్యూవర్షిప్ సొంతమవుతూ ఉండగా టాలీవుడ్ హీరోలలో ఎవ్వరూ కూడా టచ్ చేయని రేంజ్ లో 100 మిలియన్ల వ్యూస్ మార్క్ అందుకున్న సినిమాల పరంగా ఎవ్వరూ అందుకోలేనంత ఎత్తులో దూసుకుపోతున్నాడు రామ్ పోతినేని. లేటెస్ట్ గా రామ్ నటించిన డబుల్ స్మార్ట్ మూవీ ఇక్కడ ఆల్ టైమ్ ఎపిక్ డిజాస్టర్ రిజల్ట్ ను సొంతం చేసుకున్నప్పటికీ హిందీలో 70, యూట్యూబ్ లో అల్టిమేట్ వ్యూవర్షిప్ తో దూసుకుపోతూ ఇప్పుడు 45 రోజుల టైం కి 100 మిలియన్ల వ్యూస్ మార్క్ ను సొంతం చేసుకుని దుమ్ము దులిపేసింది. ఓవరాల్ గా రామ్ నటించిన సినిమాలు హిందీలో 10 సినిమాలు 100 మిలియన్ల వ్యూస్ మార్క్ ను అందుకొని సంచలనం సృష్టించాయి. ఇప్పుడు డబుల్ స్మార్ట్, స్కంద, ది వారియర్, హలో గురు, ప్రేమ కోసమే, ఉన్నది ఒకటే జిందగీ, నేను శైలజ, పండగ చేసుకో, ఇస్మార్ట్ శంకర్, గణేష్, హైపర్ సినిమాలు హిందీలో 100 మిలియన్ల వ్యూస్ మార్క్ ను దాటేశాయి. వీటిలో కొన్ని సినిమాలు అయితే ఏకంగా 300, 400, 500, 600 మిలియన్ మార్క్ ను కూడా దాటేసి సంచలనం సృష్టించడం విశేషం. ఇక హైపర్ అలాగే గణేష్ సినిమాలు 100 మిలియన్ల వ్యూస్ దాటిన తర్వాత ఛానల్ వాళ్ళు డిలీట్ చేశారు. దాంతో ప్రజెంట్ యూట్యూబ్ లో లైవ్ లో ఉన్న సినిమాల పరంగా 8 సినిమాలు 100 మిలియన్ల వ్యూస్ మార్క్ ను అందుకోగా మిగిలిన ఎవ్వరూ అందుకోలేనంత ఎత్తులో దూసుకుపోతున్నాడు రామ్. ఇక తన అప్కమింగ్ మూవీతో బాక్సాఫీస్ దగ్గర క్లాస్ టచ్ తో రాబోతూ ఉండటంతో ఏ రేంజ్ సంచలనాలను సృష్టిస్తాడో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.